శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇదేం లేదండి, మనకి 3 సంవత్సరాలు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. ఇది మన ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి మాకు ఫెడరేషన్కి అలాగే యూనియన్లు ఉంటాయి, నుంచి 24 యూనియన్లు అగ్రిమెంట్లు ఉంటాయి. ఈ అగ్రిమెంట్లో ఏజెస్ పర్సంటేజ్ ప్రకారంగా పెంచుకుంటూ వస్తాం. ఇది మనకి 92 నుంచి కంటిన్యూటీగా అగ్రిమెంట్లు చేసుకుంటూనే వచ్చాం ఇప్పుడు వరకు. అదే అగ్రిమెంట్ అయిపోయింది కనుక మనకి ఆగస్ట్ నుంచి మాకు ఏజెస్ పెరగాలనేసి, అంతకుముందు గత మనకి 3 నెలలే టైం అయిపోయింది అయినా సరే ఫైనల్ డేట్ ఆగస్ట్కి 1 కల్లా ఇవ్వాలనేసి మేము ఛాంబర్ని కోరడం జరిగింది. అయినా సరే సమాధానం రాలేదు. చర్చలు జరుగుతున్నాయి కానీ న్యాయం జరగట్లేదు. దాని మీద మేము ఏం చేసామంటే 30% ఇచ్చిన వాళ్ళకి మాత్రమే షూటింగ్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఆగిపోవడం జరిగింది. 30% ఇచ్చి షూటింగ్ చేసుకుంటున్న పోటీలకు మేము ఖచ్చితంగా షూటింగ్ చేస్తాం. ఆల్రెడీ ఈ రోజు కూడా 8 షూటింగ్ జరుగుతున్నాయి. దాని ప్రాబ్లం ఏం లేదు. అంటే వాళ్ళు 30% ఇచ్చారనేసి మీరు షూటింగ్లోకి వెళ్ళారా? ఎట్లా అనుకోవచ్చు? అది ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు ఖచ్చితంగా పేమెంట్ ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేస్తున్నారు. మేము షూటింగ్ చేస్తున్నాం. అంటే ఇవ్వని వాళ్ళ ఎవరైతే ఇవ్వరో వాళ్ళ వరకు మాత్రమే ఆపేస్తున్నారు షూటింగ్స్. ఎవరైతే మాకు ఈ పేమెంట్ పర్సంటేజ్ ఇవ్వట్లేదో ఆపేస్తున్నాము. వాళ్ళు కూడా షూటింగ్ ఛాంబర్లో సెర్చ్ అయిపోయిన తర్వాత షూటింగ్ పెట్టుకుంటామని తెలియజేశారు. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పటికీ సెట్లో ఉండేవారు కదా, సో ఇప్పుడు ఖాళీగా ఉండేసరికి మీకు ఎలా అనిపిస్తుంది? ఖాళీగా ఉన్నంటే బాధేస్తుంది. ప్రొడ్యూసర్ ఎంతో లైటింగ్ చేసినాం, 22 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం. వాళ్ళు మా గురించి ఆలోచించి ఎమ్మటే రెస్పాన్స్ అయితే బాగుంటుందని మా కోరిక. నిజానికి వచ్చేసి సినిమా అంటేనే లైట్ ఉండాలి. సో లైటింగ్ ఉంటేనే ఒక గ్రాండ్గా ఉంటుంది. సో అందులో ఒక అనుభూతి కలుగుతుంది. సో అట్లాంటి లైట్స్ మీద కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇంకా అడుగు తెలుసుకుందాం. చాలామంది ఉన్నారు అన్న, మీరు చెప్పు సార్. మాది టీమ్ మీడియా వారికి నమస్కారం అండి. మా యూనియన్ వచ్చేసి 87లో స్థాపించామండి. మా యూనియన్ లైట్మెన్ యూనియన్. దీంట్లో కార్మికులు వచ్చి మొత్తం 2000 మంది అండి. ఇప్పటికి ఈ 2000 వెనకాల మంది ఫ్యామిలీలు కూడా ఉన్నారండి. వాళ్ళు ఎంతమంది ఉంటారో మీకు మీరే లెక్క చేసుకోవచ్చు అండి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, మాకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇలాగా మాకన్నా మా పెద్ద లీడర్లు కూడా చేశారండి. అలాగే ఇప్పుడు మా బాధ్యతగా మా మీద ఉంది కాబట్టి మేము ముందుకు వస్తున్నాము. కానీ మాకు ఈ 3 సంవత్సరాల కోసం వేతనం పెంచమని మేము అడిగినప్పుడల్లా ఇలాంటి ట్విస్టులు, అంటే నిర్మాత చేస్తున్నారా ఎవరు చేస్తున్నారో తెలియట్లేదండి. కానీ నిర్మాతలు మాత్రం వాళ్ళు ఇప్పటికీ మాకు దేవుళ్ళు అని మేము అనుకుంటున్నాం. వాళ్ళు మాకు దేవుళ్ళు, మాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. మేము వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్, ఫ్యామిలీ అండర్స్టాండింగ్ లాగా ఉండిపోతున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. కానీ మాకు ఇచ్చే దగ్గరనే ఇంత బాధపడుతున్నారు అనే విషయమే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికైనా మీరు బాగుంటేనే మేము బాగుంటామని, మా సభ్యులు కూడా బాగుంటారని ప్రతి ఒక్కరూ పొద్దున్న లేవగానే 4 గంటలు లేస్తే ఇదే కోరుకుంటామండి. కానీ ఇప్పుడు ఏంటంటే కావాలని సాఫ్ట్వేర్ అని లేకపోతే లైట్ మెన్లకు స్కిల్డ్ అని. మాకు స్కిల్ ఉందండి. మేము ఇప్పటికీ పని చేయబట్టి నేను 30 years నుంచి పనిచేస్తున్నాను సార్. నేను 92లో వచ్చాను. నేను ఇప్పటికీ నేను పనిచేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మీ లీడర్గా ఉన్నాను కాదు, ఇప్పటికైనా పని చేయగలుగుతాం మేము. ఆ స్టామినా ఉంది మాకు కూడా. కానీ వాళ్ళు అనుకుంటారు వీళ్ళు స్కిల్ లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. ఏం లేదు సార్, వాళ్ళంతా కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలియదండి ఇండస్ట్రీ స్టార్టింగ్ ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఎలా ఉంది. మనకు ఇంతకుముందు ఫిలిం ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఫిలిం పోయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అనేది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ మా కార్మికులందరికీ వాళ్ళ సేల్స్ కొరకు 30% పెంచమని మేము ఆ మహానుభావులందరినీ చేతులు జోడించి అడుగుతున్నామండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ 30% అడుగుతున్నారు కదా, కానీ చాలామంది వచ్చేసి సెట్లోకి వెళ్ళేసి వర్క్ లేకుండా కూడా కూర్చొని కూడా 30% కావాలని అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా వార్త వినిపిస్తూ ఉంది. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వర్క్ ఉంటేనే ఇక్కడ సభ్యుడు లొకేషన్కి వెళ్తాడు తప్ప వర్క్ లేకుండా ఎవరు. ఎందుకంటే అక్కడ మేము ఒక బేటా శిల్ప్ అని ఉంటుంది, దాని మీద రాయాలి, మెంబర్షిప్ వేయాలి, ఎంతమంది వచ్చారంటే మేనేజర్ సంతకం తీసుకుంటాడు, అన్నీ ఉంటాయి. వర్క్ లేకుండా కొన్ని ఎక్కడైనా జరిగి ఉంటే మీకు ఇంకోటి అదర్ లాంగ్వేజ్ నుంచి ఇప్పుడు వర్కర్స్ వస్తున్నారు. ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే, ఒకప్పుడు ఇక్కడ హీరో ఇక్కడ సినిమా వరకే ఉండేది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఆడేది. ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్ ఇండియా మూవీస్ అయిన తర్వాత కొంతమంది ఆర్టిస్టులు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోకపోతే అక్కడ రిలీజ్ అయ్యే సినిమాలకి అక్కడ ఎవరు చూస్తారు చెప్పండి? మన పేసులు అక్కడ చూడాలని చూడగా అక్కడ కొంతమంది ఉండాలి. ఆ వర్కర్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏమవుతుంది, ఒకరికి 4 రావడం జరుగుతుంది. వాళ్ళు చేసే పని ఏముంటుంది, ఒకరికి 4 వచ్చినప్పుడు
వర్క్ అంతా మన జరుగుతుంది. అవును. ఇప్పుడు మనకు తెలుసున్న మేనేజర్ మనం పిలుస్తారు, తెలుసున్న ప్రొడ్యూసర్ మనల్ని పిలుతాడు. అవును. డిఓపి ఉన్నాడంటే తెలుసున్న పిలుస్తారు కదా, తెలనోళ్ళు పిలవరు కదా. అవును. అదర్ లాంగ్వేజ్ వచ్చి కూర్చోవడమే అదే పని. అవును. దాన్ని మనకి చెప్పడం అన్నది కరెక్ట్ కాదు అది. సో ఇప్పుడు ఇంకొకటి లైట్స్ డిపార్ట్మెంట్ అంటే మీరు అందరు లైట్స్ డిపార్ట్మెంట్ దీంట్లో ఏమైనా సెపరేట్ కేటగిరీ ఏమైనా ఉందా? అంటే క్రేన్ డిపార్ట్మెంట్ అని సో కొన్ని ఉంటాయి కదా, అట్లాంటివి ఒకసారి చెప్పండి. దీంట్లో 4 రకాలు ఉన్నాయండి. క్రేన్ చేసుకోవచ్చు, లైటింగ్ చేసుకోవచ్చు, రోస్టం అనేది ఉంటుంది అది చేసుకోవచ్చు, ప్లస్ మళ్ళీ ప్రఫ్లర్ ఇలాగా 4-5 వర్కులు చేసుకోవచ్చు ఇందులో. అది ప్లస్ ఇది మన వాళ్ళు ఒకప్పుడు అయితే 20 years బ్యాక్లో లిమిటెడ్ కంపెనీలు ఉండే, ఒక 5-6 సినిమాలు చేసేవాళ్ళు. వాళ్ళు వర్కర్స్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు బాగా 3 yearsకి ఒకసారి పర్సెంటేజ్ పెంచేవాళ్ళు బాగా. ఇప్పుడు ఎక్కువ అయినారు ప్రొడ్యూసర్లు, సినిమాలు ఎక్కువైనాయి, వర్కర్లు ఎక్కువైపోయినారు. ఇప్పుడు అందరూ 3 సంవత్సరాలకు ఒకసారి పెంచాలంటే వాళ్ళ కోరికలు ఏదో గొంతెమ్మ కోరికలాగా మాకు వద్దు ఈ వద్దు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇప్పటికే సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి నెల చేస్తే అని ఇలాగా ఒకడొకడు మాట్లాడుకొని మాకు ఇవ్వకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో రాని వాళ్ళు వచ్చేసి ఎంతో కొంత ఇచ్చేసి వాళ్ళని జరిపేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్త వినిపిస్తుంది. అంటే మీరు రెగ్యులర్గా మీరు వెళ్తున్నారు, మీ వెనక ఎవరినో ఒకరిని తీసుకెళ్తారు, సో వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి వాళ్ళని అక్కడనే ఆపేస్తున్నారు. నేను రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా వార్త వినిపిస్తుంది. అలాగా మా యూనియన్ సభ్యులు ఎవరు లేరండి, అలాగా ఎవ్వరు లేరండి. అది కావాలని ఇలాగ ఒక ప్రకటన వార్త ఇచ్చారు, కానీ మా దాంట్లో అట్లా ఉండదండి. ఒక అవుట్డోర్ యూనిట్ అంటే ఒక 8 మంది 10 మంది ఉంటారు లైట్లను బట్టి. ఒక క్రేన్ అంటే ఒక 6 ఉంటారు. కానీ డిమాండ్ ఏమి ఉండదండి. ప్రొడ్యూసర్లు ఏదైతే వేతనం ఫిక్స్డ్ చేసిందే అదే వేతనం అడుగుతాం, కానీ వేరే అదర్గా అయితే ఎప్పుడు అడగలేదండి, ఎప్పుడు తీసుకోలేదు. కాకపోతే దీంట్లో ఇదేదో కొత్తగా గ్రాఫర్ అని వచ్చిండ్రు, అది అదర్ వాళ్ళే వచ్చారు. ఫస్ట్ అదర్ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చి గ్రాఫర్గా వాళ్ళు ఏదో డిమాండ్ చేసుకుంటున్నారో, కానీ మా దాంట్లో లేదండి. మా సభ్యులకు ప్రొడ్యూసరు ఛాంబర్లో ఏదైతే రిలీజ్ అవుతుందో అదే పేమెంట్ ఇస్తున్నారు. కాకపోతే మేము అడిగేది ఒకటేనండి, మాకు ఏ రోజు వేతనం అదే రోజు ఇవ్వమని మా కోరిక గంభీరంగా చెప్తున్నాము. కాకపోతే అది కొద్దిగా స్లోగా జరుగుతుందండి. అది కూడా మా యూనియన్ కార్యవర్గం మేము కట్టడిగా ఉండబట్టి ఆ పేమెంట్లు కూడా కరెక్ట్గా ఇప్పుడు వస్తున్నాయి. వారానికో 10 రోజులకో వస్తున్నాయండి. అది విషయం. ఇంకోటి ఏంటంటే మాకు మీద ఇప్పుడు ప్రసారం అలాగే ఏంటంటే వీళ్ళకి వర్క్ రాదు అనేది ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. అది కూడా ఏ ప్రొడ్యూసర్ చెప్తున్నారు, ఈ మధ్యలో 2-3 సంవత్సరాలుగా సినిమా తీసే ప్రొడ్యూసర్లు తప్ప మాకు 30-40 సంవత్సరాల ప్రొడ్యూసర్ తీసే ఎవ్వరు కూడా మా మీద మచ్చగా మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు ప్లాన్ ఇండియా మూవీస్కి 4-5 స్టార్ హీరోలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక 25 సంవత్సరాల కిందట చిన్నపిల్లలు వాళ్ళు. ఎవరు వాళ్ళ తండ్రులు హీరోలు, వాళ్ళ బాబాయిలు హీరోలు, అన్నయ్యలు హీరోలు అందరూ ఉన్నారు. కానీ వీళ్ళప్పుడు చిన్న పిల్లవాళ్ళు. వాళ్ళకి ఫస్ట్ సినిమా ఎవరు చేశారు? మేమే చేసాం. అదే ఇప్పుడు రాజకుమార్ ఉన్నది, గంగోత్రి ఉన్నది, ఇలాగ ఎన్నో రాఘవేంద్ర సినిమా ఇవన్నీ కూడా ఈ ప్లాన్ ఇండియా మూవీస్ హీరోలే కదా. అప్పుడు వర్క్ చేసింది మేమే కదా. ఈరోజు ఇంత స్టార్లు అయ్యారంటే ఏ వర్కర్ పనిచేశారు? ఇప్పుడు పనిచేశారు. ఇప్పుడు ఎక్కడో యుఎస్ఏ నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి వీళ్ళు ప్రొడ్యూసర్లు దిగి వాళ్ళకి అవగాహన లేకుండా అక్కడ సాఫ్ట్వేర్లు జాబు చేసి వాళ్ళకి ఒక ఆఫీసులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఆఫీసులు. అదే విధంగా అనుకుంటున్నారు. ఒకటి సాఫ్ట్వేర్ గురించి మేము తప్పుగా మాట్లాడలే, వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న ఉంటాయి, వాళ్ళు ఏసీలో ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. అలాగే మాకున్న కష్టాలు మాకుంటాయి. కానీ వాళ్ళకే మాకు అనేది మాట్లాడతాం కరెక్ట్ కాదే కాదు. వాళ్ళ కంట్రోల్ వాళ్ళు చేసుకోవాలి. మా ప్రొడ్యూసర్ అనే వాళ్ళు మా కంట్రోల్ చేసుకుని మా చేత వర్క్ చేయించుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా మేము మాకు స్టార్ట్ అవుట్ చేసుకుని మేము పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాము. వాళ్ళ చేత ఇప్పుడు ఎంత గొడవైనా ఏదైనా కానీ ఇది ఈరోజు కాదండి, 75 సంవత్సరాలు కిందట కూడా ఎప్పుడో ఒకప్పుడు కూడా స్ట్రైక్ జరుగుతూనే వచ్చింది చెన్నై నుంచి. తర్వాత ఆంధ్రప్రదేశ్ 92లో వచ్చాం, దాసనాన్న గారు తీసుకొచ్చారు. ఆయన పెద్ద ఆయన మాకు అందరికి కూడా హెడ్. ఆయన చనిపోయినందుకు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అదే ఆయన ఉండుంటే ఈ పరిస్థితి రాదు. ఆ స్థాయిలో మేము చిరంజీవి గారిని పెట్టాం. చిరంజీవి గారు 2 daysలో ఇది సాల్వ్ చేస్తున్నారు. 100% అయిపోతే మళ్ళీ కలిపి పని చేసుకుంటాం. ఆ విషయం కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఓటీలు ఇస్తారు కదా, అంటే ఓవర్ టైం అయిపోతే ఓటీలు కూడా ఇస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా ఉండదండి ఇక్కడ. మాకు ఏంటంటే కాల్ జిట్టు జంప్ అవుతుంది, వెంటనే మళ్ళీ ఇంకో కాల్ జిట్టు పడుతుంది. ఒకప్పుడు మనకి 6 తర్వాత 7 అవగానే డబుల్ బెట్ట పడింది అంట. అంటే ఒక 500 ఇస్తుంటే 1000 రూపాయలు అవ్వాలి. దాన్ని 2 వరకు నైట్ 2 వరకు షూటింగ్ చేయాలి మేము. అది తర్వాత ఒక ప్రొడ్యూసర్ కోరిక మీద
చెప్పినట్టుగా ఆ బెటర్ చేయండి, కొద్దిగా ఆర్టిస్టులు రావట్లేదు, కొద్దిగా కామెడీ ఆర్టిస్టులు 6 గంటలకు వచ్చి 9 వెళ్ళిపోవాలి అంటే మేమేం చేసాం, అప్పుడు సరే అండి మన ప్రొడ్యూసర్ డెవలప్ అవ్వాలి, మేము కూడా అవ్వాలి, ఎందుకులేని ఒప్పుకున్నాం. ఇప్పుడు అదే కాల్ చేయడం సింగిల్ కాల్ చేయడం ఇస్తానని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదని మేము. మా సీనియర్స్. సో ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రొడ్యూసర్ ఇష్టమే ఉంటుందంట, అంటే లైట్స్ మ్యాన్ని కానీ ఎవరినైనా తీసుకోవాల్సింది వాళ్ళ ఇష్టమే ఉంటుంది. సో మీరు ఆపడానికి లేదు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు, అంటే దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు లైట్లు అన్ని హైట్ 60 ఫీట్ హైట్ 90 ఫీట్ హైట్లో మోల్డ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బయట వాళ్ళు వస్తే వాళ్ళకి ఎలా చేయాలి ఏం చేయాలని తెలియదు. కానీ ఒక లైట్ కాస్ట్ వచ్చేసి 10 లక్షలు కాస్ట్ ఉంటుంది దానికి. ఆ 10 లక్షల లైట్ కాస్ట్ వచ్చేసి పైకి ఎక్కినప్పుడు అది కింద పడితే ఏమవుతుంది, ఓనర్ వచ్చేసి అందరినీ అది పగిలిపోయింది మీరే డబ్బులు పే చేయాలని అడుగుతారు. మా కష్టం ఏంటంటే ఆ లైట్ని కూడా మా సొంతది, మా ఇంట్లోంచి తెచ్చామన్నట్టుగా మేము ప్రతి ఒక్కళ్ళం కూడా జాగ్రత్తగా పనిచేసుకుంటాము. అదే. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు దీని మీద ప్రొడ్యూసర్ కానీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసి 30% కాదు ఎంతో కొంత పెంచుతా అంటే వెళ్ళగలుగుతారా లేదా ఎట్లా? అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 30% పెంచుతున్నారండి. లాక్డౌన్లో 2 సంవత్సరాలు ఎక్స్ట్రానే పొడిగించాము మేము. అప్పుడు 2 సంవత్సరాలు కరోనా పోయిందని అప్పుడు 2 సంవత్సరాలు మేము ఆగాం. దాని ప్రకారం వాళ్ళు అన్నట్టుగా 30% మేము తీసుకున్నాం. ఇప్పుడు 30% పెంచుకుంటున్నారు కదా, మాకు ఇల్లు కిరాయిలు పెంచుకోవాలి. ఇప్పుడు ఎక్కడో మేము మోతీనగరో లేదంటే కార్మి నగరో ఇక్కడ నుంచి వస్తాం, ఇక ఫిల్మ్ నగర్ వెళ్ళేసి అక్కడ సామాన్ ఎక్కించుకొని అన్ని పోయేసరికి మాకు ఛార్జీలే 200 రూపాయల దాకా అవుతుంది ఛార్జీలు. వాళ్ళు ఇచ్చే 1375 రూపాయలు మాకు 200 పోతే 1100 వస్తుంది మాకు. ఆ 1100లో మళ్ళీ ఇప్పుడు ఏమి చేయాలంటే ఇంట్లో పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకోవాలండి, అద్దెలు కట్టుకోవాలి, ఇంట్లో కిరాయి అన్ని సామాన్ అన్ని నిత్యావసర ధరలన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. మీరు ఏంటంటే మేము గవర్నమెంట్ కూడా ఒకటి కోరుకుంటున్నామండి, మా వర్కర్లందరికీ ఏమైనా పేదవాళ్ళందరికీ మా అందరికీ ఏమైనా ఇల్లు ఇవ్వగలుగుతామని అది కూడా అడుగుతున్నామండి. అయితే ఇప్పుడు ఒకటండి, చాలామంది ప్రొడ్యూసర్స్ కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో థియేటర్లో సినిమాలు ఆడట్లేదు అండ్ ఓటీటీకి వెళ్తే ఓటీటీలో కూడా అంతగానం చూడట్లేదు. సో కాబట్టి ఎంతో కొంత వాళ్ళు కూడా తగ్గి 30% కాకుండా ఎంతో కొంత వస్తే బెటర్ కదా అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి మీరు ఏమైనా అది చెప్తారు? అవాస్తవండి. ఓటీటీ ఛానల్కి ఫస్ట్ రిలీజ్ చేసే ముందే వాళ్ళు అగ్రిమెంట్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక సినిమా 100 కోట్లు తీస్తున్నారంటే ఆ 100 కోట్లలో 30% అంటే 30 కోట్లు ఓటీటీ ఛానల్లో ఒక్కొక్క ఛానల్ వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రైమ్ మీడియా కానీ నెట్ఫ్లిక్స్ కానీ వీళ్ళందరూ వల్ల ముందుగానే ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ ఏంటంటే 30-40% ముందే డబ్బులు వచ్చేస్తున్నాయి. ఆ మిగతా 60% అనేది థియేటర్ మీద ఆధారపడి ఆ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది అది దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి వర్కర్ కూడా ఇప్పుడు ఎలా అంటే అండి, ఆ సినిమా హిట్ అయింది అనుకోండి 100 కాస్త 200 కోట్లు వస్తుంది. ఆ లాభం వచ్చినప్పుడు మేము రూపాయి అడగట్లేదు. మాకు వచ్చిన న్యాయం ఏంది, మేము చేసిన పొద్దున 4 గంటలకు నిద్ర లేచి మేము 6 గంటలకల్లా లొకేషన్లో ఉంటాం, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి ఇంటికి వచ్చేసరికి 11 అవుతుంది. మా కష్టార్జితం కోసం మేము 30% అడుగుతున్నామండి. అంటే ఇప్పుడు టైమింగ్ పెరిగిందని చెప్పేసి అడుగుతున్నారా, ఎట్లా అనుకోవచ్చు? అది టైమింగ్ విషయంలో కూడా ఏమన్నా? నేను వచ్చేసి టైమింగ్ పెరిగిందని కాదు లెక్క, ఇది టైమింగ్ కరెక్టే, కానీ వాళ్ళు మార్నింగ్ 6 నుంచి 6 వరకు మాకు ఒక కాల్ షీట్ ఉంది, అది 12 అవర్స్, కానీ ఎక్కడ 12 అవర్స్ లేదు, కానీ 8 అవర్సే చేయాలి మామూలుగా లేబర్ యాక్ట్ ప్రకారం. కానీ ఇది అనాదిగా ఆచారం వస్తుంది కాబట్టి 12 ఇయర్స్ని కంటిన్యూటీ చేసాము మేము. దానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 30% ఖచ్చితంగా పెంచుతున్నారు. కానీ నిర్మాతలు అందరూ ఎందుకో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాదన పడుతున్నారు, కానీ లేదంటే ఖచ్చితంగా 30% పెంచాలని ఉంది వాళ్ళకి కూడా మనసులో. ఎక్కడో అవాంతరాలు జరుగుతున్నాయి మధ్యలో, అంతా మంచి జరిగి మాకు 30% పెంచాలని ఉంది. ఇదేంటంటే ఇప్పుడు లేదు, నేను 35 సంవత్సరాలు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఫస్ట్ 40 రూపాయలు తీసుకున్నాను బేట, అక్కడి నుంచి తర్వాత ఒక్కరోజే ఒక్కసారి 25% పెరిగింది, తర్వాత 50%, 30%, ఎప్పుడు 10% అనేది లేదు. కానీ అందరూ ప్రొడ్యూసర్లు కాదు, ఎవరో కొంతమంది అంటున్నారు, కానీ అందరూ మా దగ్గరికి రాలేరు కాబట్టి. కానీ నిర్మాతలు ఉంటేనే మేము ఉండమండి, లైట్ మ్యాన్లో నిర్మాతలు ఉండబట్టే నేను 250 సినిమాలకు పనిచేయగలను. 40 రూపాయల కాడి నుంచి 1400 స్టేజీకి వచ్చాను నేను. నిర్మాతలు అందరూ మాకు దేవుళ్ళు, వాళ్ళని మేము ఎప్పుడూ కించపరచము. వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మా యందు దయ ఉంచి 30% వేతనం పెంచాలని కోరుకుంటున్నాను. ఇది అనాదిగా వచ్చే ఆచారం కాబట్టి దీన్ని ఎక్కడ మీరు సరిదిద్దుకోవాలని మీరు ఒక్కసారి ఆలోచించండి మా మీద. ఎందుకంటే మేము ఉదయం 4 గంటలకు లెగుస్తాము, మళ్ళీ కాలకృత్యాలు తీసుకుని 5, అక్కడి నుంచి 6 గంటలకు లొకేషన్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా ప్యాకప్ అయితే మళ్ళీ అన్ని ఎక్విప్మెంట్ ఎక్కించుకొని ఇంటికి వెళ్ళేలో 16 అవర్స్ కష్టపడుతున్నాం. కానీ 16 అవర్స్కి తగ్గ ఫలితం ఇది కూడా కాదు మాకు. 30% పెట్టినా అది కూడా కాదు. కానీ పెద్ద మనసు చేసుకొని నిర్మాతలందరినీ 30% పెంచాల్సిందిగా మా లైట్ మ్యాన్ ఈయన తరపున, మా సభ్యులందరి తరపున అందరినీ కోరుచున్నాను. అయితే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, సాఫ్ట్వేర్తో పోలిసాడు, కానీ చాలా సంతోషం. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి రావాలంటే 22 సంవత్సరాలకు శ్రమించాలి. అంటే 3వ సంవత్సరం కాడి నుంచి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, తర్వాత 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, బీటెక్, తర్వాత 1 ఇయర్ మళ్ళీ ఇంటర్వ్యూలకు జరిగింది. 22 ఇయర్స్ తర్వాత
తర్వాత వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. మాకు అలా కాదు, 18-19 సంవత్సరాలకి నుంచి మేము ఎంతో కొంత పని చేసుకుంటాం. కానీ వాళ్ళతో పోల్చినందుకు చాలా సంతోషంగా మెచ్చుకుంటున్నాను. వాళ్ళు ఎక్కడ 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి ఎంతో శ్రమించి కష్టపడి వాళ్ళు అంత ఉద్యోగాన్ని సంపాదించి తల్లిదండ్రులు పోషించుకున్నారు, పెళ్ళైన వాళ్ళు భార్య బిడ్డలను పోషించుకున్నారు. వాళ్ళతో పోల్చడం చాలా మెచ్చుకుంటున్నాను నేను. మేము చిన్నతరం, మేము 10వ క్లాసు 5వ క్లాసు చదువుకొని ఈ పని చేస్తుంటే వాళ్ళతో పోల్చారంటే చాలా గొప్ప విషయం అండి. మీ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు చేసేది 20 రోజులే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వారానికి 5 రోజులు చేస్తారు వాళ్ళు, కానీ టోటల్గా 20 డేస్ చేయగలరు వాళ్ళు. కానీ మేము 30 రోజులు పని చేస్తాం. 30 రోజులు పని ఉండదు మాకు, నెలకి 10 రోజులే ఉంటుంది. ఈ 10 రోజుల్లో మాకు ఎంత వస్తుందండి? ఒకవేళ 1400 వేసుకున్నా 14,000 వస్తుంది. 14,000లో జీవితం సరిపోతుంది హైదరాబాద్లో. మీరు ఆలోచించండి. నిర్మాతలు అందరూ మంచి వాళ్ళే, కానీ ఎక్కడో అవగాహన లోపం జరుగుతుంది. వాళ్ళు దయించి నిర్మాతలందరూ, నేను మీకు తెలుసు, మీరు మాకు తెలుసు, ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు పెద్దలు, అందరూ దయవుంచి మా వరకు 30% పెంచాలని మీ అందరినీ కోరుచుకుంటున్నాను. మా లైట్ మ్యాన్ సభ్యుల జై హింద్.